ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం దేవుని వాక్యంలో ఒక మాట నేను మీతో ఈ పూట పంచుకుంటాను. అది యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట, మునుపటి కంటే అధికమైన మేలును నేను మీకు చేస్తాను. ఇది ఈనాడు రాయబడిన మాట కాదు, నిన్నటి రోజు రాయబడిన మాట కాదు. వేల సంవత్సరాల క్రితమే దేవుడు మన యొక్క అభివృద్ధిని కోరుకొని మన కొరకై వ్రాయించిన ముత్యము లాంటి సత్యవాక్కు. ఏనాటికి ఆనాడు మనం గ్రహించవలసింది, అధికమైన మేలు మనకు చేస్తాడండి. ఎప్పుడో మేలు చేశాడు, ఎప్పుడో ఉపకారం చేశాడు, అప్పుడు అది ఇచ్చాడు అని కాదు. ఏనాటికి ఆనాడు అధికమైన మేలుతో ఆయన మనల్ని తృప్తిపరిచే సర్వశక్తి కలిగిన దేవుడు అనే మాటని మనం మర్చిపోకూడదండి. మీకు కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ చరణంలో కూడా ఒక మాట రాయబడి ఉందండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చూసారండి, ఆయన ఏ మేలు చేయక మానడట. ఎలా చేస్తాడు? అధికముగా, నిన్నటి కంటే ఈరోజు కంటే రేపటి రోజు ఆయన ఆ మేలుతో మనల్ని తృప్తిపరచుటకు ఆయన నమ్మదగిన దేవుడండి. మనుషుల మాటలలో నిజం లేకపోవచ్చు, మనుషుల మాటలలో ఆధారం కనరాకపోవచ్చు, మనుషుల మాటకి మనం విశ్వాసం చూపించలేకపోవచ్చు. కానీ ఈ మాట చెప్తున్నది ఎవరంటే సర్వశక్తి గల దేవుడండి, సృష్టించగలిగిన దేవుడండి, లేని వాటిని పేరు పెట్టి పిలవగలిగిన దేవుడండి. నా కొరకై ఎంత ఘనకార్యమైన చేయుటకు వెనుకాడని దేవుడండి. నా ప్రియమైన సహోదరులారా, ఆ అధికమైన మేలులు మనం పొందుకోవాలి. ఆ అధికమైన మేలులు ఆయన మనకు అనుగ్రహించాలి. మీకు ఈ వాక్యానుసారంగా ఒక మాట చెప్పాలి. ఎలా ఆయన మనకు మేలు చేస్తాడు అని అంటే, చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యంలో 2వ భాగాన్ని నేను చదువుతున్నానండి. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. పురుల ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటంటే, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అంటే ఆయన మనతో కూడా ఉండి మేలు చేస్తాడు. ఎక్కడో మనకు కానరాని లోకాన ఉండి కాదు, ఎక్కడో మనకు అందుబాటులో లేకుండా కాదు, ఎక్కడో మన కంటికి కానరాక మనం వెతుక్కుంటూ వెళ్ళడము కాదు. ఎంత శక్తి కలిగిన మాట చూడు. ధైర్యము వహించండి, మేలు చేయుటకు ఆయన మీతో కూడా ఉంటాడు. ఆయన మీతో కూడా ఉండి మేలు చేస్తాడు. అంటే ఏ సందర్భంలో ఏమి మనకు చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా మనల్ని ఆయన మేలుతో తృప్తిపరచాలి అనేది ఆయన మనతో ఉండి. ప్రియులారా, మనకు ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు మనతో అడుగులు వేస్తుంటే, మనతో సమయాన్ని వెచ్చిస్తుంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. వాళ్ళ మీద మనం పూర్ణంగా ఆధారపడిపోతాము. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్య సాహసాలతో ముందుకు సాగి వెళుతాము ఒక మనుషుల తోడు మనకు ఉంటేనే. మరి అదే
సర్వశక్తి కలిగిన దేవుని తోడు మనకుంటే ఇంకా ఎంత అది మేలుకరంగా ఉంటుంది, ఎంత ధైర్యంతో ఉంటుంది, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందనేది ఒకసారి మీరు ఆలోచించండి. నా ప్రభు మనతో ఉండి మనం వెళుతున్న మార్గంలో, మనకు ఎదురవుతున్న పోరాటాలలో, మనం ఛేదించవలసినటువంటి పరిస్థితులలో ఆయన మన చేయి విడువడు. లేఖనాల్లో మనం చదువుతామండి. యాకోబుతో 28వ అధ్యాయంలో ఆదికాండం దేవుడు చెప్తాడు, నేను నీకు తోడై ఉండి ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు. మరలా యాకోబుని ఆయన సంకల్పానుసారముగా ఆశీర్వదించి దీవించి ఆయన మాటను నిలబెట్టుకున్నాడండి. 1-2 విషయాలలో యాకోబు అలసిపోయాడు. ఏంటి పరిస్థితులు అలాగ జరుగుతున్నాయి, నాకు ప్రతికూలంగా పరిస్థితులు మరి మార్చబడుతున్నాయి ఏంటి అని కలవరపడినప్పటికీ కూడా ప్రియులారా, ప్రభు యాకోబు పట్ల ఏది సంకల్పించాడో ఆ సంకల్పం అంతటిని నెరవేర్చి మాటను నెరవేర్చు దేవునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అదే ఈ వాక్యానుసారంగా మనం కూడా ధ్యానిస్తే ఆయన మనతో ఉంటాడు, మనల్ని విడిచిపెట్టడు, మన మార్గం అంతటిలో ఆయన మనకు తోడే ఉంటాడు. ఈ విశ్వాసపు యాత్రలో మనల్ని ఒంటరిగా అనాథునిగా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనతో ఉండి ఆయన మేలు చేస్తాడు, మునుపటి కంటే అధికమైన మేలు. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యంలో మనం గమనించినప్పుడు, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ప్రియులారా, ఈ రెండవ అనుభవాన్ని మనం గమనిస్తే ఆయన మనల్ని బలపరుస్తాడట, మేలు చేయవలెనని. ఎందుకు ఆయన మనకు మేలు చేసేది? ఎందుకు ఆయన మనల్ని బలపరిచేది? ఆయన బలపరచడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి మనకున్నటువంటి కష్ట పరిస్థితులలో మనం కృంగిపోతుంటామండి. మనుష్య మాత్రులు కదా, కృంగుదల మనకు కలుగుతుంది. అది కుటుంబ పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, కొన్ని స్థితిగతుల మధ్య మనం కృంగిన ఆ వేళ మనల్ని చేయివిడువక ఆయన మనల్ని బలపరుస్తాడట. మన బలహీనతలలో ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తాడట. ఎందుకు అనంటే మనకు మేలు చేయవలెనని. తోడుగా ఉండి మేలు చూపించడం మాత్రమే కాదు, బలపరిచి మేలు చేస్తాడట. మనసుకు కావలసిన ప్రశాంతతను, హృదయానికి కావలసిన ఆ సంతోషాన్ని. మీకు ఇంకా ఒక మాట చెప్పనా, మనకు కావలసిన ఆలోచనను, ఆ కృంగిన వేళ మనకు కావలసిన ఆ సమయోచితమైన ఆ ఆలోచన, ఆ కృపను ప్రసాదించి మనల్ని బలపరుస్తాడండి. నాకు ఒక తల్లి చెప్పింది, ఆమె ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు, ఆ కుమారుడు చేతికి రాడు. ఆ తల్లిని ఒక రోజున తల్లిని కొట్టినట్టు కొట్టలేదండి, అలా కొట్టి వెళ్ళిపోయాడు. ఆ తల్లి నేల మీద పడి ఏడుస్తూ కన్నీళ్లు పెడుతుంది. కట్టుకున్నవాడు కనుమరుగైపోయాడు, కడుపును పుట్టినవాడు కసాయివాడు అయ్యాడు. మరి ఎందుకు నేను కన్నులు తెరిచి బ్రతకాలి? ఎందుకు? ఎవరి కొరకు ఈ బ్రతుకుకి పరమార్థం ఏంటి అని ఏడుస్తూ ఆ తల్లి కృంగిపోయి నేల మీద పడి కన్నీళ్లు పెడుతున్నప్పుడు స్పష్టంగా ప్రభువు చెప్పాడట, ఆ గోడకి ఒక క్యాలెండర్ తగిలించి ఉంది. ఆ క్యాలెండర్లో ఒక వాక్యం ఇంత పెద్ద అక్షరాలతో కనిపిస్తుందట ఆమెకి. ఏమనంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆమె కళ్ళకి ఇంత పెద్ద అక్షరాలతో ఆ మాట కనబడడం చదివిందో, నీరసిల్లిపోయిన ఆమె శక్తిని పొందుకుంది. నిజం కదా, ఒకవేళ భర్త కాటికి కాడు చాపి ఉండవచ్చు, కడుపును పుట్టిన బిడ్డ కసాయివాడుగా మార్చబడి ఉండవచ్చు. ఎందుకు నేను బ్రతకాలని కదా నా ప్రశ్న. నా ప్రభు నన్ను ఎత్తుకుంటానన్నాడు, ఆయన కొరకు బ్రతుకుద్దామని ఆ తల్లి బలాన్ని తెచ్చుకుంది, విశ్వాసాన్ని పుంజుకుంది. ఆమె లేచి స్నానం చేసి ఆమె సిద్ధపడి ప్రార్థన మందిరం దగ్గరకు వచ్చి కన్నీళ్లతో నాకు ఆ సాక్ష్యం చెప్పిందండి. అయ్యా, నేను అలాగ కృంగిపోయినప్పుడు నా దేవుడు నన్ను బలపరిచాడు. నిజమే నా ప్రియులారా, ఆయన బలపరచువాడండి. కృంగిన వారిని చేయబడిచే దేవుడు కాదు, అధైర్యపడిన మనల్ని ఆయన దాటుకుని వెళ్ళేవాడు కాదు.
ఆయన నిన్ను బలపరుస్తాడు, వాక్యం ద్వారా బలపరుస్తాడు, దైవ సేవకుని మాట ద్వారా బలపరుస్తాడు. ఆయన దర్శనమిచ్చి నీతో మాట్లాడుతాడు. ఆయన నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను బలపరిచి నీకు మేలు చేస్తాడు. తోడై ఉండి మేలు చేస్తాడు, బలపరిచి నీకు మేలు చేస్తాడు. మరి ఈ రోజున ఒక్కసారి ఆలోచించు, గత దినాలలో ఎన్ని మారులు దేవుని వాక్యము ద్వారా ప్రభు నిన్ను బలపరిచాడు. నేను చెప్పాను కదండి, ఈ అనుదిన కృప అనే ఈ పరిచర్యలో అనేక సందర్భాలలో దేవుని మాట ధైర్యపరిచి బలపరిచి నన్ను పరిచర్యలో నిలబెట్టిన అనుభవాలు ఎన్నో చెప్పగలనండి. ఇక మీరు ఎన్నో అనుభవాలు మీరు పొంది ఉంటారు, నేను కాదనట్లేదు. అంత మాత్రమే, అప్పటి వరకే కాదు, ఇక రాబోయే దినములలో కూడా, రాబోయే సంవత్సరాలలో కూడా ఆయన శక్తి కలిగిన వాక్ మనల్ని బలపరుస్తుంది. ఆయన బలపరిచి మనకు మేలు చేస్తాడు, మునుపటి కంటే అధికమైన మేలు. మరో మాట కూడా మీకు జ్ఞాపకం చేయనా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను. ప్రియా దేవుని బిడ్డలారా, మేలు కలుగునట్లు వారి మీద దృష్టి ఉంచుచు. నేను మీతో చెప్పగలిగినది మరొక మాట ఏంటంటే, ఆయన దృష్టి మన మీద ఉంచి మేలు చేస్తాడట. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెరట్లో పిల్లలు ఆడుకుంటుంటే తల్లిదండ్రులైన వాళ్ళు ఎంత పనిలో ఉన్నా కూడా ఒక దృష్టి వాళ్ళ మీద పెట్టుంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఏది మేలు ఏది కీడు తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళకూడదు తెలియదు కదా. అంచేత అపాయానికి వెళ్ళిపోతారేమో, అపాయం జరుగుతుందేమోనని తల్లిదండ్రులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు ఎంత పని బాటలో ఉన్న ఒక చూపు, ఒక దృష్టి వాళ్ళ మీద ఉంచుంటారు. అరే అలా ఎలకో అక్కడికి ఎలకో ఇటు తిరుగో అంటుంటారండి. మన ప్రభువు కూడా మన మీద దృష్టి ఉంచి మనకు మేలు చేస్తాడట. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అన్నీ కూడా ఆయన మనల్ని చూచుచూ మనకు ఆలోచన ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. శత్రువు ఏమాత్రం మన మీద క్రియ చేయకూడనట్లు, శత్రువు యొక్క కీడు మనకు తగలకుండానట్లు, శత్రువు యొక్క అగ్నిబాణాలు మనకు తగలకుండానట్లు ఆయన దృష్టి, ఆయన కనుచూపుల పరిధిలో మనల్ని నడిపి నిలిపి మనకు మేలు చేస్తాడట. అధికమైన మేలు, మునుపటి కంటే. నేను ఆయన దృష్టిలో ఉంటే నాకేం కలుగుతుంది? మీరు ఆయన దృష్టిలో ఉంటే మీకేం అపాయం కలుగుతుంది? కలగదు. ఆయన దృష్టి అగ్ని నేత్రములు కలిగిన దృష్టి. ఆ అగ్ని కంచె మనకు కలుగుతుంది, కాపుదల కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గడుచుచుండగా నీ కార్యములను నూతనపరచమని వాక్యం చెప్పినట్లుగానే, మన వాక్యం చదువుతున్నట్లుగానే ఆయన దృష్టి మన మీద ఉండి అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. ఏ కీడు దరికి రాకుండా ఆయన దృష్టిలో మనల్ని నడిపిస్తాడు. ఆ కృపగల దేవుని యొక్క మేలు మనమందరం అనుభవిద్దాం, ప్రభు కొరకై సాక్షిగా నిలుద్దాము. మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను, ఈ అధికమైన మేలుతో ప్రభు మనల్ని అందరినీ తృప్తిపరచునుగాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. గతించిన దినముల కంటే రాబో దినములలో మీరు అత్యధికంగా మేలు చేస్తారని నాయనా మీరు వ్రాసిన వాక్యాన్ని విశ్వసిస్తూ మేము సంతోషిస్తున్నాము. మీరు అలా చేయుటకు శక్తి కలిగిన దేవుడు, అందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ పరిచర్య మీది, మీ మాటలు వివరించడానికి ఒక చిన్న పాత్రగా మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మందికి దీవెనకరంగా మలిచి మార్చి ఈ పరిచర్యల ద్వారా మీ నామం మహిమపరచబడుటకు, మీ నామం స్తుతించబడుటకు సహాయం చేయమని మీ పాద పద్మానికి అప్పగించుకుంటూ మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి మహిమ తెచ్చుకోనమని, మీరు ఇచ్చిన కృప కొరకై స్తుతి చెల్లిస్తూ, మీరు ఇచ్చిన అవకాశం కొరకై స్తుతి చెల్లిస్తూ, మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి ఈ పరిచర్యల కొరకై వందనాలు చెల్లిస్తూ, మీ చిత్తము, మీ సంకల్పము, మీ ప్రణాళిక సంపూర్తి చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతా సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్.
ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.